తెలంగాణలో ప్రజలు, ఎందుకంటే అక్కడ అధిక బడ్జెట్ ఉంది, అక్కడ 40% జనాభా 60% జనాభా వచ్చింది, ఫైనాన్షియల్గా ఇబ్బంది లేని ప్రాంతం కాబట్టి వాళ్ళు కారు ప్రయాణాన్ని కోరుకున్నారు. అలాగే ఇక్కడ ప్రజలు లోటు బడ్జెట్ ప్రాంతం, ఇక్కడంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నవారు, ఇక్కడంతా కూడా వారు వారికి ఉన్న పరిస్థితుల్లో సైకిలే మార్గం అయిపోయింది వాళ్ళకి ఇక్కడ. సో ఆ విధంగా ఇరు ప్రాంత ప్రజలు కూడా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా వారికి కావాల్సిన వాహనాన్ని ఎక్కేశారు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీలో చేరపోవటం లేదు, కేవలం వచ్చే పాలకులు ప్రజల కలలని సాకారం చేసి వాళ్ళ కన్న కలలన్నీ కూడా సార్థకం చేసే పాలకులు రావాలి. కేవలం పాలకులే కాకుండా పాలకమైన ప్రతిపక్షమైన ఇద్దరికీ పాత్ర ఉంటుంది కాబట్టి ఎన్నికల్లో ఎన్ని పోరాటాలు చేసినా ఆ తర్వాత కలిసికట్టుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మీద కానీ రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి సంక్షేమం మీద కూడా కలిసికట్టుగా వెళ్ళి రాష్ట్ర ప్రజలు సంతోషంగా అభివృద్ధి సంక్షేమం చక్కగా జరిగే విధంగా ముందుకు సాగిపోతారని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.